ఫ్రెండ్స్, నేను మీ విజయ. ఇవాళ మన రెసిపీ వచ్చి చెక్కల పిండి, కరేపాకు 4 రెబ్బలు కట్ చేసి వేసుకున్నాను. పచ్చెనపప్పు గిద్ద 2 గంటల క్రితం నానబెట్టేశాను. మెత్తగా నానిపోతాయి, అతిగా నానిన ప్రెస్ కింద నలిగిపోతాయి. 2 గంటలు సరిపోద్ది ఫ్రెండ్స్. జీలకర్ర తగినంత, ఫ్రెండ్స్ అందరూ వేడి నీళ్ళు వేసుకుంటారు, కానీ నేను ఎన్నపూస వేస్తున్నాను. ఎన్నపూస వేస్తే చిన్నపిల్లలైనా బాగా క్రిస్పీగా వస్తాయి. తగినంత ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి. మనం ఒకసారి తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. 2 స్పూన్ల కారం సరిపోద్ది ఫ్రెండ్స్. అన్నీ ఒకసారి ఇలా కలుపుకున్నామనుకో ఒక చోటకే రాకుండా పిండిలో కలిసిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా కలిపిన తర్వాత నీళ్ళు వేసుకోవాలి. కలపకుండా నీళ్ళు వేసుకుంటే ఎక్కడదక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో నీళ్లు పోస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పిండి ఇలా ముద్ద చేసుకోవాలి. చేసుకున్న పిండిని ఇలా ఉండలు చేసుకోవాలి. ఒక్కొక్క ఉండబెట్టి ఇలా చెక్కలు నొక్కేసుకొని పేపర్ మీద పెట్టుకొని కాల్చుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఇలా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకొని చూడండి ఫ్రెండ్స్, బొబ్బలు వచ్చేస్తాయి, బాగా పొంగుతున్నాయి. మనం వేస్తున్నప్పుడే బొబ్బలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. వాటిని కొంచెం కాలిన తర్వాత ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలా తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా వచ్చేసినాయి.